అప్పుడే ఎడ్మా బతికున్నా మనం పర్వాలేదు. సార్, వెనిజులా మీద దాడికి అమెరికా సిద్ధంగా ఉందా? ఈ క్రమంలో రష్యా అమెరికా మీద ఛాలెంజ్ విసురుతోందా అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే తన ఆయుధాన్ని మోహరించి వెనిజులా రక్షణకి వెళ్ళడం, దీన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా చుట్టుపక్కల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెరార్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మోహరించింది. ఎన్నో డజన్ల కొద్దీ వార్షిప్లు అక్కడ డిస్ట్రాయర్స్ని మోహరించింది. అసలు వెనిజులాని ఏదో టైంలో అటాక్ చేయాలి, వెనిజులాలో నికోలస్ మజ్జురా గవర్నమెంట్ పడగొట్టాలి, ఎందుకంటే అది డ్రగ్స్కి సపోర్ట్ చేస్తున్నాడు, దానివల్ల లక్షలాది మంది అమెరికన్ యూత్ చనిపోతున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ డొనాల్డ్ ట్రంప్ నుంచి. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే వెనిజులా ఆయిల్ వెల్త్ ప్రపంచంలో 303 బిలియన్ బ్యారెల్స్తో ప్రపంచంలో అత్యధిక ఆయిల్ వెల్త్ అనేది పెట్రోలియం దాని దగ్గర ఉంటుంది. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్లో కూడా అది టాప్ 10 కంట్రీ. కాబట్టి వెనిజులా ఆయిల్ మీద దృష్టి పెట్టాడు. తర్వాత మూడవ టార్గెట్ వెనిజులా మీద దాడికి అమెరికా ఎందుకు దాడి చేస్తుందంటే, వెనిజులా అనేది దక్షిణ అమెరికాలో అంటే ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికాలో అమెరికా ఆధిపత్యం గత 2 శతాబ్దాలుగా అంటే గత 2 సెంచురీస్ నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈ వెనిజులాని దాడి చేయడం అంటే అమెరికా తన ఆధిపత్యాన్ని మళ్ళా చాటి చెప్పడం అనమాట. బ్రెజిల్, అర్జెంటీనా ఈ దేశాలను అదుపులో పెట్టుకోవడం. ఏది డ్రగ్స్ అనేది ఒక ప్రెటెక్స్టే, ఒక వంకే. కానీ అమెరికా అనేది చాలా విస్తృత ప్రయోజనాలతో అక్కడ అటాక్ చేయబోతుంది వెనిజులా మీద. ఈ అటాక్ అనేది ఇమ్మినెంట్, ఏదో సందర్భంలో జరగవచ్చు. కానీ ఇంతలోనే ఒక పెద్ద పిడుగు లాంటి వార్త డొనాల్డ్ ట్రంప్కి అమెరికాకి వచ్చింది. అదేంటి, రష్యా వ్లాడిమిర్ పుతిన్ను తన యొక్క యుద్ధ విమానాలని, తన యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ని అక్కడికి పంపడం, వెనిజులాకి పంపడం. తర్వాత రష్యా చేతిలో పాశుపతాస్త్రం, తిరుగులేని అస్త్రమైన ఒరిష్నిక్ మిసైల్ని, హైపర్సోనిక్ మిసైల్ లాంటివి వెనిజులాకి అందించడం. అదేవిధంగా అమెరికా యుద్ధ విమానాలు వెనిజులా మీద అటాక్ చేస్తే వెనిజులా తట్టుకోలేదు, ఒక్కరోజు కూడా నిలబడలేదు యుద్ధంలో. కానీ ఇప్పుడు రష్యా తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని S-400 లాంటివి అక్కడ వెనిజులాకి అందించడం. కాబట్టి అమెరికా యుద్ధ విమానాలు అటాక్ చేయలేవు, అమెరికా నౌకలు వెళ్ళి దాన్ని అటాక్ చేయలేవు. అంటే వెనిజులా రక్షణకి వ్లాడిమిర్ పుతిన్ రష్యా రంగంలోకి దిగేసింది. ఇదేంటంటే 1962లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని ఒకటి ఉంటుందండి. అప్పట్లో జాన్ ఎఫ్ కెనడీ యుఎస్ ప్రెసిడెంటు, ఈ క్రుచ్చెవ్ రష్యా యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్. అప్పుడు ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం అంచుకి వెళ్ళిపోయిందనమాట. అది లాస్ట్ స్టేజ్లో ఆ క్యూబా నుంచి రష్యా యుఎస్ఎస్ఆర్ తన మిసైల్ని వెనక్కి తెచ్చుకుంటే అప్పుడు అమెరికా వెనక్కి తగ్గింది. అదర్వైజ్ అప్పుడు అణుయుద్ధానికి దారి తీయొచ్చు. 1962 చాలా తీవ్రమైన ప్రమాదం అనమాట. మళ్ళీ క్యూబన్ మిసైల్ క్రైసిస్ని 1962 లాంటి దాన్ని గుర్తు చేస్తూ వెనిజులాలోకి రష్యా యుద్ధ విమానాలు వెళ్ళి, రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెళ్ళింది, రష్యా న్యూక్లియర్ సబ్మెరైన్ వెళ్ళింది. అంటే అమెరికాని 200 సంవత్సరాల తర్వాత రష్యా ఛాలెంజ్ చేస్తుంది అమెరికా యొక్క అడ్డా అనే ప్రాంతంలో. కాబట్టి అమెరికా వెనక తగ్గదు, రష్యా వెనక తగ్గదు. ఎందుకు రష్యా పుతిన్ అక్కడి దాకా వెళ్ళాడు అంటే, వ్లాడిమిర్ పుతిన్ ఒకటే చెప్తున్నాడు, మీరు ఉక్రెయిన్కి యుద్ధ విమానాలు ఇవి సప్లై చేసి మా మీద యుద్ధం చేపిస్తున్నారు. సరే, వెనిజులా నువ్వు వెళ్తే ఉక్రెయిన్కి మీరు ఆయుధాలు ఇచ్చినట్టే వెనిజులాకి నేను ఆయుధాలు ఇస్తా, ఇప్పుడు నువ్వు అక్కడ పోరాడు, నీకు ఒక యుక్రెయిన్ తయారు చేసి అక్కడ అని వ్లాడిమిర్ పుతిన్ బేరసారాలు. ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ వెనక తగ్గే పరిస్థితి, ఇక్కడ రష్యా వెనక తగ్గే పరిస్థితి మనకి ఇక్కడ కనపడడంలో, ట్రంప్ వెనక తగ్గే పరిస్థితి. అంటే వెనిజులా వేదికగా అమెరికా రష్యాలు ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్ళబోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఉక్రెయిన్లో రష్యా ఈ నాటో దళాలు అమెరికా అక్కడ యుద్ధం చేస్తున్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. మళ్ళీ అలాంటిదే ఇంకొకటి మనకి ప్రపంచంలో ఓపెన్ అవబోతుంది, అది అమెరికాకి దగ్గరలో. కాబట్టి అమెరికాకి ఇది ఛాలెంజ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఆధిపత్యం ఎందుకు ఉంటుందంటే, అమెరికా అనేది ఇటు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, ఇటు అట్లాంటిక్ 2 మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. అమెరికా మీద ఎవడైనా దాడి చేయాలి అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాలి, అటు ప్రపంచంలో అతిపెద్దైన పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి అటాక్ చేయాలి. కానీ ఇప్పుడు రష్యా దళాలు వెనిజులా వెళ్ళడం అంటే అమెరికా దగ్గరికి వెళ్ళినట్టు. అది చాలా చాలా పెద్ద ప్రమాదం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. అందుకే ఆ యునైటెడ్ స్టేట్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్తో ఒప్పందం అంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఆయన కోరుకున్నది ఇచ్చేస్తే వెనిజులా మీద ఆయన వెనక తగ్గుతాడు. కానీ ఏదేమైనప్పటికీ వెనిజులా రక్షణకి రష్యా రంగంలో దిగేసింది. దీని వెనకాల చైనా కూడా సపోర్ట్ ఉందని తెలుస్తుంది. మరి ఎంతవరకు దారితీస్తుందంటే, అది ఏదైనా దాడికి వెళ్తే అది 3వ ప్రపంచ యుద్ధం, తిరుగులేని యుద్ధంగా అది పరిణమించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సమగ్ర విశ్లేషణ